హలో గాయ్స్, వెల్కమ్ టు చగంవారి వోల్గాస్. టుడే మనం చికెను చిక్కగా కాకుండా ఎక్కువ గ్రేవీ పార్ట్ వచ్చేలాగా ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్ అయితే నేను తాలింపు వేసుకుంటున్నాను. తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మనం పక్కన వేయించి పెట్టుకోవాలి. టమోటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం ఈ 4 కలిపి వేయించి మిక్సీ జార్ పట్టి ఆ పేస్ట్ని ఇందులో వేసి మనం చికెన్ అనేది మనకి గ్రేవీ పార్ట్గా వస్తుంది. ఇలా చేయండి. కొంతమంది టమోటాలు డైరెక్ట్ వేసేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది, బట్ చిక్కగా ఉంటుంది. ఇలా మనం మిక్సీ జార్లో పట్టి వేయడం వల్ల ఎక్కువ గ్రేవీ పార్ట్ అనేది వస్తుంది. ఇది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనం పక్కన చికెను పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ని ఇందులో వేసేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి గ్రేవీ పార్ట్ అనేది మంచిగా తయారైపోయింది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి లైక్ చపాతీలోకి, రోటీలోకి ఇలా తినడానికి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో ఇలా కాసేపు ఉడకనివ్వాలి. అంటే చికెన్ ఉడికేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం మసాలా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కొంతమంది గరం మసాలా వేసుకుంటారు. మేమైతే న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన మసాలాని వేసుకుంటాము. తెల్లగడ్డలు, ధనియాలు అండ్ చెక్క మొగ్గ, ఆ 3 దంచుకొని మేము న్యాచురల్గా వేసుకుంటాము. ఇంకా ఆల్మోస్ట్ ఉడికేసింది చికెను. ఇప్పుడు ఈ మసాలా పొడిని వేసి కాసేపు కలబెట్టండి. కొంచెం చిక్కగా అవుతుంది గ్రేవీ, మరీ అంత పలుచగా కాకుండా. అండ్ ఇంకా లాస్ట్లో కాసేపు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. గ్రేవీ అనేది కూడా మంచిగా వచ్చింది మనకి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకుందాం. సో ఇలా చేసుకోవడం వల్ల ఇది రోటీకి కానీ బటర్ నాన్ లేదా చపాతీ, రైస్ అన్నిట్లోకి మంచి కాంబినేషన్ ఇలా చేసుకోవడం వల్ల. సో మంచిగా చికెన్ అనేది ఉడికింది అండ్ గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. సో చికెన్ ఇలా చేసుకోవడం వల్ల మీకు టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది, మరీ అంత చిక్కగా కాకుండా. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.